అత్త కోడల ఎవ్వరం ఎట్లుంటుందిలా చాలా మంది ఇళ్ళల్లా అత్త అంటే కోడలికి పడది, కోడలు అంటే అత్తకు పడది. ఒకరినొకరు ఓర్వనే ఓర్వర్లే. అసలు ఎన్నడో ఒకనాడు అత్త కాళ్ళు మొక్కాల్సి వస్తే కూడా గామకాళ్ళు ఎన్ని మొక్కేదన్నట్టే చేస్తుంటారు. కానీ ఇక్కడ చూడండి ఒక కోడలు ఏం చేస్తుందో. వారెవ్వా మామూలుగా లేదు కదా ముచ్చట. ఈడ కావడిలా పెద్దవ్వను మోసుకపోతున్న ఇద్దట్లా ఒకరు కొడుకు, ఇంకొకరు ఆమె కోడలు. కోడలు అత్తగారిని తన భుజస్కంధాల మీద మోసుకపోతున్నది. ఇట్లా కొడుకు పేరు రాజ్ కుమార్, కోడలు పేరు పూజ. ఈ పెద్దవ్వ పేరు జయదేవి, 60 ఏండ్ల మనిషి, ఛత్తీస్గఢ్ ఇల్లది. మరి ఎందుకు ఇట్లా మోసుకపోతున్నారు వీళ్ళు? ఏదన్నా మొక్క అంటే వీళ్ళ కుటుంబము కన్వర్ యాత్రకని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి హరిద్వార్కు మొత్తం 260 కిలోమీటర్లు కాలినడకన పోతున్నారట. ఇయాల్టికి 4వ రోజట ఇల్లు ఇట్లా ఈమెను మోసుకుంటా పోడు. పోయే తోవల ఉత్తరప్రదేశ్ సహరన్పూర్ కాడ ఒక వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టిండ్రు. ఇదంతా మామూలుగా కన్వర్ యాత్రల చాలా మంది కావడికి 2 దిక్కుల కుండలు కట్టి అందులో గంగా జలాన్ని నింపుకొని తీసుకుపోయి ఆ నీటితోటి శివయ్యకు అభిషేకం చేస్తారు. అయితే ఈ నడమ కొందరు శ్రవణ కుమారుడు తల్లిదండ్రిని కావడిలో మోసుకొని పోయిన ముచ్చటను స్ఫూర్తిగా తీసుకొని ఇట్లా మోసుకొని పోతున్నారట. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే కొడుకంటే సరే తల్లి మీద ప్రేమతోటి మోసుకపోయినా అనుకోవచ్చు, కానీ కోడలు కూడా ఇట్లా అత్తగారినే మోసుకపోవడం అయితే సూపర్లే. ఇట్లా కదా ఉండాల్సింది అత్త కోడళ్ళు అంటే. అట్లని ఇది ఒక్కసారే కాదట, 5 ఏండ్ల సంధి 10 ఏడు ఇట్లనే మోసుకపోయి శివయ్య దర్శనం చేసుకొని వస్తున్నారట ఇల్లు. అంటే చూడండి ఇక అత్త కోడళ్ళ బంధం ఎంత గొప్పదో. మరి కాదా దిక్కుమాల ముచ్చట్లను చెప్పుడు మాటలను పట్టించుకొని పోట్లాటలు పెట్టుకునే అత్త కోడళ్ళు ఉన్న ఈ కాలంలో 5 ఏండ్ల నుంచి అత్తను ఈ తీర్ల మోసుకపోతున్నది ఈమె అంటే ఇప్పటికే ఈ కోడలకు సరిపోను పుణ్యం వచ్చినట్టే పోన్రి అనుకోవచ్చిండ్రు కావచ్చు. మా కోడలు కూడా గిట్లుంటే మంచిగుండు అనుకునే అత్తలు, మా అత్త మంచిదైతే మేమెందుకు ఏమి ఇట్లా అనుకునే కొందరు కోడళ్ళు.